ఇప్పుడు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎలా కనుక్కోవడం అనేది చూస్తున్నాము. అంటే స్టేజింగ్ ఎలా అనేది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? దీనికి ట్రీట్మెంట్ ఉందా? లేదా? ఒకవేళ ఉంటే ఏం చేయాలి? అనేది మాట్లాడుకుందాము. సో, ఎర్లీ స్టేజ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్‌లో మరి ఓన్లీ ఒక మ్యూకసల్ లేయర్ అంటారు. అంటే గ్యాస్ట్రిక్ స్టమక్ వాల్‌లో అనేది చాలా కవరింగ్స్ ఉంటాయి. లోపల నుంచి వెనక్కి వెళ్ళినట్టయితే. ఒకటి మ్యూకోసల్ లేయర్ అంటారు. మ్యూకోసల్ లేయర్‌లో కూడా ఓన్లీ ఫస్ట్ లేయర్ ఒక్కటే ఇన్వాల్వ్ అయింది అంటే జస్ట్ మనకేమీ బయటకి సర్జరీ చేయకుండానే ఎండోస్కోపీ ద్వారానే ఆ పార్ట్ వరకు తీసేసే అవకాశం ఉంటుంది. సో, పేషెంట్‌కి సర్జరీ అయినట్లు కూడా తెలీదు. సో, ఇది అడ్వాంటేజ్ మనకి ఎర్లీ స్టేజెస్‌లో ప్రెజెంట్ అవ్వడం వల్ల. సో, ఎర్లీ స్టేజ్ కాకుండా కొంచెం స్టేజ్ 2, స్టేజ్ 3 అలా ఉంటే ఏంటంటే మనకి ఫస్ట్ గ్యాస్ట్రెక్టమీస్ వచ్చేసాయి. గ్యాస్ట్రెక్టమీస్ చేస్తారు. అంటే కొన్ని పార్షియల్ గ్యాస్ట్రెక్టమీస్ అంటే కొంత భాగం వరకు స్టమక్ తీసేస్తారు. అండ్ టోటల్ గ్యాస్ట్రెక్టమీస్ కూడా ఉన్నాయి. స్టమక్ మొత్తం తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొన్నిసార్లు స్టేజ్‌ని బట్టి ముందు కీమోలు ఇచ్చి తర్వాత కొద్దిగా తగ్గిన తర్వాత సర్జరీ చేసి మళ్ళీ కీమోలు ఇస్తారు. మళ్ళీ ఫ్యూచర్‌లో రాకుండా ఉండడానికి.